నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్ గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా కొంతమంది గ్రామస్తులు అభివృద్ధి పేరిట మొరాన్ని విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మిషన్ భగీరథ రక్షిత మంచినీటి ట్యాంక్ సమీపంలోనే త్రవ్వకాలు జరుగుతుండటంతో వర్షాకాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులలో ఆగ్రహం పెరుగుతోంది. కొందరు గ్రామస్తులు త్రవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా రాత్రి సమయంలో మళ్లీ త్రవ్వకాలు ప్రారంభించారని సమాచారం. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించాలని చూస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గత 10 ఏళ్లుగా అభివృద్ధి జరగనప్పటికీ ఇప్పుడు అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడిన గ్రామస్తులు దోపిడీని అడ్డుకోవాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై సమాచారాన్ని స్థానిక ఎంఆర్ఓ తారాబాయికి అందించగా ఆమె ఆర్ఐని పంపించి త్రవ్వకాలను తాత్కాలికంగా ఆపించారు. గ్రామ ప్రజలు అక్రమ తవ్వకాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నారు. జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వరదలకు ఒకవేళ తాకి గూలిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి వస్తే గూలిపోతే దానికి అటుపక్క ఊరున్నది. ఆ ఊర్లకు నీళ్ళు పోతే వాళ్ళ పరిస్థితి ఏం గతి. మళ్ళీ గూలిపోతే బాధ్యులు ఎవరు. ప్లస్ ఒకటి ఇటు టాంక్ కూలిపోయి వాళ్ళకి ఏదన్నా అపాయం జరిగితే దానికి బాధ్యులు ఎవరు. మరి అప్పుడు రామగోడు తవ్విన దానికన్నా ఇంకా లోతుగా తవ్వుతున్నాడు ఈయన ప్రసాద్. మరి దీనికి చర్య ఏం తీసుకుంటారు? దీనికి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ గారు కానీ, మన కలెక్టర్ గారు కానీ స్పందించి దీనికి న్యాయమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం ముగిస్తున్నాను. ఇది 2014లో రామగౌడ్ ఉండగా హిందూ శ్మశాన వాటిక కోసం ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కోసం ఇష్టానుసారంగా అప్పుడు కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ట్యాంక్ వరకు తోడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రసాద్ అంటే మాజీ సర్పంచ్ భర్త ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతోని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో ఏం తీసుకుంటున్నారో నైట్ పూట ఇక్కడ మొరం దోవకాలు చేపడుతున్నారు. ఘోరంగా మళ్ళీ మిషన్ భగీరథ ట్యాంక్ దగ్గర వరకు లోతుగా ఎంత వాళ్ళు ఇష్టం వచ్చినంత లోతుగా తీస్తున్నారు. రాళ్ళు తీయడం లేదు. ఇక్కడ బొందలు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. అటువంటిది అక్రమంగా వాళ్ళ డబ్బులు తీసుకొని మాజీ సర్పంచ్లమని లీడర్లమని చెప్పేసి అక్రమంగా
రోడ్డు కోసం ఎటువంటి పర్మిషన్ లేకుండా నైట్ పూట డే టైంలో తోలితే ఊరి ప్రజలు అడ్డుకుంటారనే ఉద్దేశంతో నైట్ పూట ఎవరు రారని, ఒకవేళ వచ్చినా 100 ఫోన్ చేస్తే వాళ్ళు ఉల్టా మీ మీద కేసు చేస్తామని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. ఈ విషయంలో మైనింగ్ డిపార్ట్మెంట్, అలాగే రుజూర్ తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ దీని మీద స్పందించగలరని మా యొక్క మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.